ఐఏఎస్ వస్తుందా ఐపీఎస్ వస్తుందా నాకు ఆ విషయం చెప్పండి. ఐఆర్ఎస్ ఆర్ ఐపీఎస్ వస్తుంది అనుకుంటున్నానండి. 4th అటెంప్ట్ అని విన్నాను. 5 మార్కుల్లో 6 మార్కుల్లో పోవడం ఏంటండి బాబు, ఎలా తట్టుకున్నారు అసలు? ఎస్పెషలీ నా 3rd అటెంప్ట్లో ప్రిలిమ్స్ 1.5 మార్క్స్తో పోయిందండి. అండ్ మళ్ళీ ప్రిపేర్ అయ్యానండి అండ్ థ్యాంక్ఫుల్లీ దిస్ ఇయర్ ఐ మేడ్ ఇట్. చాలా టైం తక్కువ ఉంటుంది రిజల్ట్స్ వచ్చిన టైంకి మళ్ళీ అటెంప్ట్ ఇవ్వడానికి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే 4 years జర్నీ మీది. అఫ్కోర్స్ నేను ఈ మాట అంటున్నాను కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు కూడా ప్రిపరేషన్లో చాలా స్లో అయ్యాను నేను. మాకోసం ఇంటర్వ్యూలో ఏమడిగారు అని చెప్తారా? థ్యాంక్ఫుల్లీ ఆ రోజు నాది మార్నింగ్ స్లాట్ మ్యామ్, సో 8:30కి వెళ్ళిపోవాలి. అండ్ ఢిల్లీలో మనం హోటల్లో ఉంటాం, న్యూస్ పేపర్ మన డోర్ స్టెప్కి అయితే రాదు. కరెక్ట్. మనకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయాలని. మీ వరకు మీ అమ్మాయి 3 attempts ఇచ్చారు, దిస్ ఇస్ 4th attempt యాక్చువల్లీ. ఇయర్ బై ఇయర్ అమ్మాయి వయసు పెరిగిపోతుందేమో, అచీవ్ చేయలేకపోతే పరిస్థితి డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఆడపిల్ల కాబట్టి వస్తుందా సివిల్ సర్వీసెస్లో ఫైన్, రాలేదనుకోండి అమారల్ ప్రెషర్ ఉండొద్దండి పిల్లల మీద. దట్స్ అన్ అడ్వైస్ ఐ వాంటెడ్ టు గివ్. చాలా మంది స్టూడెంట్స్ అనుకున్నది ఏంటంటే ప్లాన్ బి అనేది ఉండాల్సిన అవసరం ఉందా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అనేది? నా ఓన్ జర్నీలో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. మేడం బుక్ లిస్ట్ అడగండి అని అడుగుతూ ఉంటారు, ప్లీజ్ వాళ్ళ కోసం బుక్ లిస్ట్ అని చెప్పగలుగుతారా? సో హిస్టరీకి అండ్ పాలిటీకి ఈ ప్రిపరేషన్ అంతా ఎక్కడ నడిచింది? అంటే కొంతమంది ఢిల్లీ అంటున్నారు, కొంతమంది హైదరాబాద్ అంటున్నారు. నేను ఢిల్లీకి వెళ్ళలేదు మ్యామ్, నా ప్రిపరేషన్ మొత్తం హైదరాబాద్లోనే అయింది. మీ గురువు గారు అని అంటే ఎవరు చెప్తారు? ఫస్ట్ మీరు అన్నట్టు డెఫినెట్లీ మై పేరెంట్స్ మ్యామ్. లా ఎక్సలెన్స్లో కోచింగ్ తీసుకున్నాను, అక్కడ ఫ్యాకల్టీ వర్ రియలీ వెరీ సపోర్టివ్. ఇప్పుడు మీ సిస్టర్ గురించి చెప్పాలి మీకు, ఎలా తను ప్రిపేర్ అయింది? చిన్నప్పటి నుంచి ఈజ్ ఆల్వేస్ బీన్ ఫస్ట్ త్రూ అవుట్, ఆల్ అమంగ్ ది సెక్షన్స్ కూడా అనమాట. ఇంతకీ మీ జర్నీలో మా ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా చూసారు లేదా అది చెప్పలేదు? నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చాలా చూశాను. సమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపించేది. నేను సివిల్ సర్వెంట్ అయితే ఇవి ఖచ్చితంగా నేను చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో మీ అందరికీ తెలిసిందే 2021 యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చేసాయి. మరి ఈ సంవత్సరానికి సంబంధించిన నాకు చాలామంది మెసేజ్ పెట్టారు, ఇంకా స్టార్ట్ చేయలేదేంటి, రిజల్ట్స్ వచ్చేసాయండి అని. అంటే ఇదిగో ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను ఈరోజు. పవిత్ర గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. 608 ర్యాంకర్ తను. ముందైతే తన ఇప్పుడు మనం ఎన్నో జర్నీస్ చూసుంటాం, బట్ యూపీఎస్సీలో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క జర్నీ అండి. ఈరోజు పవిత్ర గారి జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ పవిత్ర గారు. హలో అండి, నమస్తే. సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ. ఇప్పుడు సివిల్ సర్వెంట్ అయిపోయారు. ఇప్పుడు ఏంటి మీకు 208కి ఐఏఎస్ వస్తుందా ఐపీఎస్ వస్తుందా నాకు ఆ విషయం చెప్పండి. నేను ఐఆర్ఎస్ ఆర్ ఐపీఎస్ వస్తుంది అనుకుంటున్నానండి. అవునా? దట్స్ నైస్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ 4th attempt అని విన్నాను. అవును మ్యామ్. అవునా? ఎస్ మ్యామ్. 3 attempts అప్పుడు, ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు, సెకండ్ అటెంప్ట్ అప్పుడు, థర్డ్ అటెంప్ట్ అప్పుడు, అంటే ఎన్ని సంవత్సరాలు? దిస్ ఇస్ 4th year మీ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యూపీఎస్సీ కదా. మరి 1.5 మార్కులో 5 మార్కుల్లో 6 మార్కుల్లో పోవడం ఏంటండి బాబు, ఎలా తట్టుకున్నారు అసలు ఆ పెయిన్? అంటే ఏం చెప్తారు? వెరీ ట్రూ అండి, మీరు అన్నట్టు ఎస్పెషలీ నా 3rd అటెంప్ట్లో ప్రిలిమ్స్ 1.5 మార్క్స్తో పోయిందండి. ఇట్ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ అప్పుడు. ఎందుకంటే నేను ఐ గేవ్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టైం ప్రకారంగా. నేను అనుకున్నాను ఇంకా దీంతో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకపోతే ఇంకా నాకేమీ, ఐ డోంట్ థింక్ ఐ మేక్ ఎనీ ప్రోగ్రెస్. ఇంకా ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది నాకు. అది కొన్ని రోజులు ఉండింది, ఒక 20-25 days. ఆ తర్వాత ఐ రియలైజ్డ్ నేను ఏదో ఎగ్జామ్ మీద అలిగితే నాకేం రాదు. సో ఐ థాట్ ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఐ బెటర్ పికప్ మై సెల్ఫ్ అగైన్ అండ్ డూ ఇట్. బికాజ్ ఒక 4-5 years తర్వాత నాకు ఆ రిగ్రెట్ ఉండొద్దు, నేను చేయాల్సిన టైంలో చేయలేదు అని. అప్పుడు నేను ఎగ్జామ్ మళ్ళీ రాయొచ్చు, కానీ నా పర్సనల్ లైఫ్లో ఐ మే బీ అట్ ఎ డిఫరెంట్ స్టేజ్. It is more convenient now for me to prepare rather than at that time ani. I again got all that thing back together and malli prepare ayanandi and thankfully this year I made it. That's really great actually. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ అటెంప్ట్లో, ఫస్ట్ అటెంప్ట్లో అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని అటెంప్ట్స్ అయిపోయినా అచీవ్ చేయని వాళ్ళు ఉన్నారు. ఈ రెండు ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. అదే మనం అచీవ్ చేయగలమా లేదా, లేకపోతే ఉన్న అటెంప్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయా,
ఇంట్లో పేరెంట్స్ లేకపోతే అమ్మ వాళ్ళు అమ్మాయి అనేటప్పటికీ ఒక 4 ఏళ్ళు అయిపోతే అమ్మాయి ఏజ్ పెరిగిపోతుంది, మన మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన మీద కొంత ప్రెజర్ ఉంటుంది. వీటన్నిటికీ ఎలా సమాధానం చెప్పగలిగారు అంటే ఏం చెప్తారు? దీనికి ఐ విల్ రియలీ థ్యాంక్ మై పేరెంట్స్ అండి. ఎప్పుడూ నా మీద ప్రెషర్ పెట్టలేదండి. ఏంటి 3rd అటెంప్ట్ ఆనెస్ట్గా చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నా 3rd అటెంప్ట్ తర్వాత నేను అన్నట్టు చాలా లో అయిపోయింది నా మోటివేషన్. ఐ వాజ్ లైక్ డిసప్పాయింటెడ్, ఇంత చేసినది రాకపోతే ఐ థింక్ ఐ షుడ్ గివ్ ఇట్ అప్ అని. దేవర్ లైక్ నువ్వు అలా ఎందుకు అనుకుంటావు, ఎంతమంది 5th అటెంప్ట్లో 6th అటెంప్ట్లో కూడా తెచ్చుకుంటారు. దే నెవర్ పుష్డ్ మీ, బట్ దే వర్ జస్ట్ టెలింగ్ మీ ఏం డిసప్పాయింట్ అవ్వద్దు అని. సో అట్లా ఆల్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ అండి. ఆ పర్సనల్ ప్రెషర్ నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. మేబీ అందుకే ఐ మేనేజ్ టు పుల్ ఇట్ అలాంగ్ ఫర్ 4 years. అవును, మీ ఇనిషియల్ చాలా వెరైటీగా అనిపించింది. ముత్యపు అనుకున్నాను, ముత్యప్ అని అన్నారు. అవునండి, ముత్యప్. ఓకే, పొల్లు ముత్యప్, తెలుగులో పొల్లు అంటాందని అంటే వచ్చేవన్నీ పొల్లులు అనమాట. అక్కడితో ఆగుతుంది, దాని తర్వాత ఏముండదు ఇంకా. సో దట్స్ నైస్ రియలీ. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నౌ. మీకు చాలా కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు. దట్స్ రియలీ నైస్. యా, ఇప్పుడు చెప్పండి ఒకసారి మీ పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ గురించి, మీ నేటివ్ ప్లేస్ గురించి. ఎస్ అండి, మాది నేటివ్ అంతా హైదరాబాదే అండి. డాడీ పేరు ప్రవీణ్ కుమార్. హీ వర్క్డ్ యాజ్ డైరెక్టర్ ఇన్ ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్. రిటైర్ అయ్యారు. కరెంట్లీ ఈజ్ వర్కింగ్ యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్ అట్ ఎస్కి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. మదర్ పేరు అనిత అండి. షీ ఈజ్ అ హోమ్ మేకర్. ఐ హ్యావ్ ఎ సిస్టర్ దివ్య ఐశ్వర్య. షీ ఈజ్ అ డెంటిస్ట్. షీ ఈజ్ మ్యారీడ్. మా బ్రదర్ ఇన్ లా హీ ఈజ్ అన్ IRS ఆఫీసర్ అండి. ఓహో, రైట్ రైట్. ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో 2 సివిల్ సర్వెంట్స్. దట్స్ నైస్. కరెంట్లీ ఈజ్ పోస్టెడ్ యాజ్ డెప్యూటీ కమిషనర్ అట్ కృష్ణపట్నం పోర్ట్. ఓకే ఓకే. సో అంతా హైదరాబాద్ అండి. డాడీది ప్రాపర్ హైదరాబాద్, మమ్మీది కూడా ఇక్కడే సికింద్రాబాద్లో పెరిగారు. గ్రాండ్ పేరెంట్స్ అంతా అక్కడే ఉండేవాళ్ళు. సో యా, ఎంటైర్లీ హైదరాబాద్ అండి నేటివ్. రైట్. మీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ హైదరాబాద్లో? స్కూలింగ్ కూడా హైదరాబాదే అండి. LKG నుంచి 10th దాకా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత 11th and 12th ఫిడ్జీలో చేశాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశానండి అట్ IIT హైదరాబాద్. ఆ తర్వాత ఐ డన్ మై MBA ఫ్రమ్ IIM బెంగళూరు. ఓకే. సో ఆ తర్వాత ఒక ఇయర్ బ్రేక్ తీసుకొని సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. ఒక 1.5 year అయిన తర్వాత ఇంకా లెట్ మీ స్టార్ట్ వర్కింగ్ అని జాబ్ స్టార్ట్ చేశాను. సో కరెంట్లీ ఐమ్ వర్కింగ్ విత్ Capgemini యాజ్ అ సీనియర్ మేనేజర్. సో ఆల్మోస్ట్ 2 years, ఆల్మోస్ట్ 3 years అయిందండి అందులో జాయిన్ అయ్యా. ఎస్ ఎస్. వాళ్ళకి చెప్పారా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నానని? లీవ్ తీసుకున్నారా? లీవ్ జస్ట్ ఎగ్జామ్ ముందు తీసుకునేదాన్ని మ్యామ్. లైక్ మెయిన్స్ ఉంటే డెఫినెట్గా 1-2 weeks ముందు ఐ వుడ్ టేక్ లీవ్. బట్ అదర్వైజ్ త్రూ అవుట్ ఇట్ వాజ్ విత్ జాబ్ ఐ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్. సో అంత ఈజీ అయిందా మీకు? అంటే ఒకవైపు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, జర్నీ, సో ఇవన్నీ మెంటల్ ప్రెషర్స్ ఉంటాయి కదా ఆటోమేటిక్గా. అస్సలు ఈజీ కాదు మ్యామ్. ఐ ఫీల్ దట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ మీ ఈ జర్నీలో. ఐ మేడ్ ఇట్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ మై సెల్ఫ్ అని చాలాసార్లు అనుకున్నాను. బట్ దేర్ వర్ 2 reasons వై ఐ థాట్ నేను వర్క్ చేసి ఐ హ్యావ్ టు ప్రిపేర్ అని. నెంబర్ 1, ప్రాక్టికల్గా చూస్తే ఎగ్జామ్ చాలా చాలా కాంపిటేటివ్ మ్యామ్. ఎంత స్మార్ట్ పీపుల్ రాసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా సమ్టైమ్స్ రిజల్ట్ రాదు. We have to be practical. The success rate is extremely low. So I thought నేను కనుక సోల్గా దీనికే ప్రిపేర్ అయితే మేబీ నాకు 4-5 years గ్యాప్ వచ్చేస్తే వెన్ ఐ గో బ్యాక్ టు ద జాబ్ ఇది I may not be, I basically wanted to avoid pressure. Backup లేకపోతే ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్. అది ఒకటి ఉండింది. వన్ మోర్ రీజన్ అంటే ఆఫీస్లో అంటే మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా అన్నప్పుడు మీ కలీగ్స్ కానీ మీ బాస్ కానీ ఏమనేవారు యాక్చువల్లీ? ఎందుకంటే అప్పటికే అటెంప్ట్స్ ఇచ్చున్నారు కదా, అది తెలిసినా తెలియకపోయినా. యా బికాజ్ నాకు గ్యాప్ వచ్చింది కదా మ్యామ్ బిఫోర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. అందరికీ తెలిసి ఎందుకు గ్యాప్ తీసుకున్నా అంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యానని. దే ఆర్ యాక్చువల్లీ హ్యాపీ దట్ అంత కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏం చేస్తుంది అమ్మాయి బట్ స్టిల్ షీ ఈజ్ విల్లింగ్ టు వర్క్ విత్ అస్ అని. దే వర్ ఆనెస్ట్లీ స్పీకింగ్ వెరీ గ్లాడ్. సో బట్ దే ఆల్సో న్యూ ఇట్స్ ఛాలెంజ్ రెండు మేనేజ్ చేయటం. సో దో యాజ్ అ బ్యాకప్ ఉండి నాకు మెంటలీ ప్రెషర్ తగ్గింది కానీ బట్ ఆన్ అ డే టు డే బేసిస్ చాలా ఛాలెంజింగ్ ఉండేది మ్యామ్.
ఐ థింక్ ఐ గివ్ ద క్రెడిట్ మేబీ టు మై పేరెంట్స్ బికాజ్ నేను జాబ్ ఇంకా ప్రిపరేషన్ తప్పితే ఇంకేం చేసేదాన్ని కాదు ఇన్ డైలీ రొటీన్ డే. అవునా? సో ఇంట్లో పని ఏం లేదు, అస్సలు లేదు. మమ్మీ అందుకే తిడతారు. అంతే, జాబ్ ఆ తర్వాత నా ప్రిపరేషన్. ఓకే. సో మీ సిస్టర్స్లో అంటే మీకు అక్క అవుతారా? తను అక్క అవుతారు మ్యామ్. యా. ఓకే ఓకే రైట్. అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. యూపీఎస్సీ సైడ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే దానికి ఎలా ఇన్స్పైర్ అయ్యారంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? మ్యామ్ ఆనెస్ట్లీ ఇట్ ఇస్ ద అదర్ వే రౌండ్ ఫర్ మీ. నాకు ఎప్పుడు ఐ వాంటెడ్ టు బికమ్ అ సివిల్ సర్వెంట్. ఈజ్ ఇట్ మీ ఓన్ థాట్ ప్రాసెస్? ఎస్ మ్యామ్. ఇప్పటికీ నా స్కూల్ ఫ్రెండ్స్ ఏడ్పిస్తారు. మాకు స్కూల్లో మా బర్త్డే రోజు యూ హ్యావ్ టు సే అనమాట మీ పేరేంటి, మీ అంబిషన్ ఏంటి అని. ఓకే. సో స్కూల్లో నేను మై అంబిషన్ ఇస్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేదాన్ని. సో అప్పటి నుంచి మొన్నే కలిసినప్పుడు జోక్ చేస్తున్నారు, ఏంటి నువ్వు స్కూల్లో ఇలా చెప్పేదాన్ని కదా, ఎక్కడి దాకా వచ్చింది నీ యూపీఎస్సీ ప్రిపరేషన్. కానీ ఎంత పెయిన్ ఉంటుంది కదా అప్పటికే 3 attempts ఇచ్చి. అవును మ్యామ్, చాలా. బాబు వీళ్ళందరికీ అనవసరంగా చిన్నప్పుడు కమిట్ అయ్యాను, ఇప్పుడు చూస్తే ఇంకా నాకు రాలేదని. బట్ షుడ్ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. సో యాజ్ ఐ సెడ్ బ్యాకప్ కోసమే ఐ స్టార్టెడ్ వర్కింగ్ మ్యామ్. బట్ అదర్వైజ్ గోల్ వాజ్ ఆల్వేస్ యూపీఎస్సీ క్లియర్ చేయాలి అని. చాలామంది స్టూడెంట్స్ ఇన్ని అటెంప్ట్స్లో రాకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మొన్న వచ్చే రిజల్ట్స్, ఇప్పుడు ఇమీడియట్గా 5th ప్రిలిమ్స్ ఉంది, చాలా టైం తక్కువ ఉంటుంది రిజల్ట్స్ వచ్చిన టైంకి మళ్ళీ అటెంప్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు మళ్ళీ రాసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే 4 years జర్నీ మీది. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అలాంటి వాళ్ళకి, ఆస్పిరెంట్స్కి? నా జర్నీలో నాకేం అర్థమైందంటే మ్యామ్, మన ప్రిపరేషన్ విల్ ఎండ్ వెన్ అవర్ నేమ్ ఈస్ ఇన్ దట్ హోలీ పీడిఎఫ్. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, అఫ్కోర్స్ నేను ఈ మాట అంటున్నాను కానీ, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు కూడా ప్రిపరేషన్లో చాలా స్లో అయ్యాను నేను. నాకు తెలుసు రిజల్ట్ వచ్చేదాకా ఐ డోంట్ నో వెదర్ ఐ క్లియర్ ఆర్ నాట్, నేను రివైజ్ చేయాలి, ప్రిలిమ్స్ 5th ఉంది అని నేను అనుకుంటున్నాను. బట్ కొంచెం స్లో అవుతుంది. బట్ యూ షుడ్ హ్యావ్ దట్ అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్. అంటిల్ అవర్ నేమ్ ఈజ్ అనౌన్స్డ్ బై యూపీఎస్సీ వీ కెనాట్ బీ ష్యూర్. సో ఇట్స్ అ సైకిల్, కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ, న్యూస్ పేపర్ చదువుతూ, మన బేసిక్స్ చదువుకుంటూ. సో ఐ థింక్ నాట్ గివింగ్ అప్ ఇట్స్ ద కీ అని నేను అనుకుంటున్నాను మ్యామ్. చెప్పడం చాలా ఈజీ, బట్ మనం ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టమే. కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు ఇదే స్మైల్తో వెళ్ళారేమో అని అనుకుంటున్నాను నేను నిజంగానే. అవునా? ఎస్ మ్యామ్. కదా. సో అలా ఈ అమ్మాయి చక్కగా ఎంత పద్ధతిగా ఉంది, ఎంత చక్కటి స్మైల్ ఇస్తుంది. ఈసారి పంపించేయాలి, ఎట్టి పరిస్థితులను పంపిస్తుంటారు మిమ్మల్ని, నో డౌట్. మా కోసం ఇంటర్వ్యూలో ఏమడిగారు అని చెప్తారా? షూర్ మ్యామ్. నా ఇంటర్వ్యూ ఒక 25 minutes, ½ an hour ఉన్నట్టుంది మ్యామ్. డైవర్స్ టాపిక్స్ కవర్ చేశారు, బట్ ఐ థింక్ మోస్ట్లీ నా ప్రొఫైల్కి రిలేటెడే ఉండింది. నన్ను ఇన్డెప్త్ ఎల్ఐసి ప్రైవేటైజేషన్ గురించి అడిగారు, అండ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ గురించి. అది మీకు ఎలా ఎంబీఏ చేసినట్టున్నాను అంటే నేను కార్పొరేట్లో వర్క్ చేస్తున్నాను కదా మ్యామ్, అండ్ ఎల్ఐసి ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అవుతుంది. ఇట్స్ యాక్చువల్లీ విత్ ద గవర్నమెంట్, బట్ నౌ దే వాంట్ టు రిలీజ్ అన్ IPO. సో అక్కడ ఐ ఫెల్ట్ ఆ ఇంటర్లింకేజ్తో అడిగారని అనిపించింది నాకు. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1956 వెన్ ఎల్ఐసి వాజ్ ఫార్మ్డ్, ఏమైనా అది కొంచెం ఓవర్వ్యూ ఇచ్చాను. రైట్. సో అండ్ మళ్ళీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అడిగారు, FDI, FBI మ్యామ్ వాటి గురించి అడిగారు. అండ్ మళ్ళీ ఐ హ్యాడ్ క్వశ్చన్స్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో. మేబీ నా ప్రొఫైల్లో మార్కెటింగ్ అని నేను క్లియర్గా మెన్షన్ చేశాను, MBAలో చేశానని. అండ్ అది లాస్ట్ ఇంకోటి, ఆ రోజే మార్నింగ్ యాక్చువల్లీ న్యూస్లో US అబార్షన్ బిల్ గురించి వచ్చింది. సో ఐ థింక్ దే వాంటెడ్ టు చెక్ వెదర్ ఐ రెడ్ ఇట్, వాట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ ఇట్, అది కూడా డిస్కస్ చేశారు. అది మీరు గెస్ చేశారు యాక్చువల్లీ ఇది అడిగే అవకాశం ఉంటుంది అని? థ్యాంక్ఫుల్లీ ఆ రోజు నాది మార్నింగ్ స్లాట్ మ్యామ్. సో 8:30కి వెళ్ళిపోవాలి. అండ్ ఢిల్లీలో మనం హోటల్లో ఉంటాం, న్యూస్ పేపర్ మన డోర్ స్టెప్కి అయితే రాదు. సో నేను ముందే అనుకొని ఆ రోజు 6:40కి ఈ కాపీ తీసుకొని వాట్సాప్లో చదివాను అనమాట. సో అందులో హెడ్లైన్స్ ఇదే ఉంది, యూఎస్లో ఈ అబార్షన్ లా గురించి ఏదో అవుతుందని. సో అది చదవబట్టి థ్యాంక్ఫుల్గా నేను ఆన్సర్ చేయగలిగాను. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ ఆ రోజు పొద్దున్న లేచి పేపర్ చదివినందుకు. ఇంటర్వ్యూకి ఎవరెవరు వెళ్ళారు? అందరం మ్యామ్, నేను, మమ్మీ, డాడీ, అక్క. బాగా బిజీగా ఉండినారు, సో రాలేదు. సో నలుగురం వెళ్ళాం ఢిల్లీకి. రైట్. మీతో పాటు అక్కడ వరకు వచ్చి అక్కడ వెయిట్ చేశారు అమ్మ వాళ్ళు? అవును, వెయిట్ చేశారు మ్యామ్. రైట్. మీకు నమ్మకాలు ఉన్నాయా ఎగ్జామ్కి వెళ్ళే ముందు?
ఒక మొక్కులో, లేకపోతే ఈ దేవుడికి దండం పెట్టుకోవాలో, లేకపోతే ఇది చేసి వెళ్దామనో, లేకపోతే అమ్మగాళ్ళకి దండం పెడదాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి నమ్మకాలు ఉన్నాయి మీకు? I think blessings are very important, ma'am. So I do pray to God exam mundu. So I pray and then go for the exam. Mom, dad, akka aithe compulsory wish chestaru, and then I go for the exam. ఈ 4 అటెంప్ట్స్ అప్పుడు మీ ఆప్షనల్స్ అన్న మార్పులు చేశారా, లేదంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అటెంప్ట్స్కి ఈ 4th అటెంప్ట్కి మీలో వచ్చిన మార్పులు కానీ, మీ డే స్కెడ్యూల్లో ఉన్న మార్పులు కానీ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ మ్యామ్, చాలా చేంజెస్ వచ్చాయి. అది ఇంప్రూవైజ్ అవ్వటం వల్లే ఐ థింక్ ఐ మేడ్ ఇట్ ఇన్ ద 4th అటెంప్ట్. సో ఫస్ట్లీ ఇఫ్ ఈ నా ప్రిపరేషన్ స్ట్రాటజీనే చూసుకుంటే, వాట్ ఐ ట్రై టు డూ ఇస్ లిమిట్ మై సోర్సెస్. నాకు స్టార్టింగ్లో ఆ ఫీలింగ్ ఉండేదన్నమాట, ఎక్కువ చదివితే ఐ బీ ఏబుల్ టు కవర్ మోర్ అని. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఏం అర్థమైందంటే, రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రీడింగ్ న్యూ, లైక్ కొత్త టాపిక్స్ చదివే బదులు మనకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయాలని. ఇది వెన్ ఐ రియలైజ్డ్, నేను మెయిన్స్ రాశాను మ్యామ్ నా సెకండ్ అటెంప్ట్లో. సో ఐ రిమెంబర్ ద క్వశ్చన్ ఆల్సో, ప్రెషర్ గ్రూప్స్ గురించి ఒకటి వచ్చింది. నా దగ్గర నోట్స్ ఉన్నాయి ఆ టాపిక్ మీద, 2 page నోట్స్, అన్ని టాపిక్స్ మీద ఐ మేడ్ 2 page నోట్స్. కానీ నాకు పాయింట్స్ గుర్తురావట్లేదు. నాకు ఫస్ట్ పాయింట్స్ గుర్తొస్తున్నాయి, కింద దాని ప్రోస్ కాన్స్ అన్నీ ఏవో రాసుకుంటాను కదా, గుర్తురావట్లేదు. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అంటే నేను దానికి చాలా వర్క్ చేసి ఆ నోట్స్ చేశాను ఎవ్రీ టాపిక్ మీద 2 page రోజు, నాకు గుర్తురావట్లేదు. సో ఇట్స్ లైక్ ఓకే, దిస్ ఇస్ నాట్ డన్ అని 4th అటెంప్ట్ అప్పుడు ఐ యూస్ ద సేమ్ నోట్స్ దట్ ఐ యూస్డ్ ఫర్ మై సెకండ్ అటెంప్ట్. నేనేం కొత్తగా చేయలేదు, బట్ ఐ రివైజ్డ్ ఈచ్ వన్ అట్లీస్ట్ 3 to 4 times. సో నా రిటెన్షన్ పవర్ పెరిగిందని ఐ ఫెల్ట్. బికాజ్ నాకు అప్పుడు టాపిక్ పేరు చూడగానే దెన్ ఐ కెన్ రీకాల్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నేను కంక్లూజన్ ఎలా రాయాలి, వే ఫార్వర్డ్ ఏంటి. So I thought that revision is key for this exam. That is what is making all the difference అని నాకు అనిపించింది. సో నా స్ట్రాటజీలో అది ఒక చేంజ్ చేశాను మ్యామ్. సెకండ్ థింగ్ ఈజ్ టైం టేబుల్. నా ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్లో, బికాజ్ జస్ట్ అప్పుడే ముందు కోచింగ్ తీసుకున్నాను కాబట్టి అంత స్ట్రక్చర్డ్గా లేకుండే నా టైం టేబుల్. అంటే జస్ట్ బుక్స్ ఓపెన్ చేయటం, చదవటం, ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత సరే అయిపోయింది అనుకోవటం. నేను ఆ తర్వాత అలా చేయలేదు. నా 3rd అటెంప్ట్ అప్పటి నుంచి నాకు ఒక మ్యాక్రో అండ్ మైక్రో టైం టేబుల్ ఉండేది. ఫర్ ఇన్స్టెన్స్ ప్రిలిమ్స్కి ఒక 4 months or 3 months ఉంది అనుకుంటే, నేను నెక్స్ట్ 3 monthsలో ఏం చేయాలో నేను ముందే రాసేసుకుంటాను. ఫస్ట్ వాట్ హ్యావ్ టు కవర్, అండ్ ఒక ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకునేదాన్ని ఎవ్రీ మంత్. ఫర్ ఇన్స్టెన్స్ జూన్లో ప్రిలిమ్స్ అంటే మే మంత్, ఏప్రిల్ మంత్ ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకునేదాన్ని. ఆ ఎక్సెల్ సెల్లో ఎవ్రీ డేట్కి వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ టాపిక్ ఐ విల్ కవర్ రాసుకునేదాన్ని. సో అట్లా ఐ వుడ్ ట్రై టు స్లాట్ ఇట్ అవుట్ 3 monthsలో టాపిక్స్ అన్నీ ఐ వుడ్ రైట్ ఇట్ డౌన్. అండ్ మైక్రో లెవెల్కి వచ్చేసరికి ఇన్ అ డే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏ టైంలో నేను చదువుకుంటాను, ఏ టైంలో నా జాబ్కి ఇట్ ఈస్ సపరేట్, అండ్ వీకెండ్స్ ఏం టెస్ట్ రాస్తాను, ఇవన్నీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేదాన్ని. సో అదే మేజర్ డిఫరెన్స్. ఈ టైం టేబుల్ 100% అయితే నేను ఫాలో అవ్వలేదు మ్యామ్, బట్ మ్యాక్సిమం 75%, 80% దాకా ఐ వుడ్ ట్రై టు స్టిక్ టు దట్ టైం టేబుల్. ఓకే, దేశంలోని ప్రతిష్టాత్మకంగా ఉండే ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎగ్జామ్గా దీన్ని మనం యూపీఎస్సీని చూస్తాం. జనరల్ ఇన్నాళ్ళ నుంచి అదే జరుగుతుంది. దీనికి ఎంతో ఏమంటారు, ఒక కసి, పట్టుదల, ఒక బర్నింగ్ ఉండాలి, లేకపోతే సాధించలేరు అని. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ప్రాపర్గా సెటిల్ అయిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి మీరు. సో నిజంగా ఆ మనిషికి నేను ఇలా సెటిల్ అవ్వాలి అనే ఒక డిజైర్ కనుక లేకపోతే సాధించడం అంత ఈజీయా? అంటే మీ ఫ్యామిలీలో నేను ఇప్పటికి చూసిన వాళ్ళందరూ కూడా లోవర్ మిడిల్ పవర్టీలో ఉన్న వాళ్ళు కూడా అచీవ్ చేసిన వాళ్ళని నేను చూశాను. బట్ చాలా తక్కువ పర్సంటేజ్ ఏంటంటే అన్ని రకాలుగా వాళ్ళు ఆర్థికంగా ఏమంటారు, మోరలీ, ఫ్యామిలీ పరంగా ఎటు చూసినా అన్ని రకాలుగా స్టేబుల్గా, అన్ని రకాల సపోర్ట్లో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువ. సో మీ గురించి ఏం చెప్తారు? అంటే ఈ సాధించడానికి మెయిన్ కావాల్సింది ఏంటి అని అంటే ఏం చెప్తారు? మ్యామ్, ఫస్ట్లీ ఐ థింక్ ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ది ఎగ్జామ్. ఎనీబడి, ఇట్స్ అ వెరీ డెమోక్రాటిక్ ఎగ్జామ్ అంటాను నేను. ఎవరన్నా రాస్తే దే కెన్ క్లియర్ ఇట్ హార్డ్ వర్క్ చేస్తే. సో నా ఓన్ కేసులో ఐ థింక్ దే ఆర్ 2 reasons మ్యామ్. ఫస్ట్ థింగ్, మనం కెరియర్ చాయిస్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ ఒక 35 years మనతో ఉంటుంది మోస్ట్ లైక్లీ. సో అది చూస్ చేసుకున్నప్పుడు వీ షుడ్ పికప్ సంథింగ్ దట్ వీ లైక్ అండ్ ఆల్సో మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేది అని నేను అనుకుంటాను.
ఇప్పుడు రైట్ నౌ మై ఓన్ జాబ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, నాకు ఏం ఇష్యూస్ లేవు. బట్ ఐ థాట్ ఐ హ్యావ్ టు లివ్ ఫర్ ఇట్ ఫర్ 35 years అంటే ఇంకా ఉండాలి దాంట్లో ఏదో we've given back to the society ano, I'm creating some impact ano undali. So that was the first reason I think that totally drew me towards the civil services. And second reason, ma'am, I believe idi na own opinion, I don't know if it's right or wrong, but anybody manaki independence unda ma'am, career independence. I'm really thankful to my parents for all that they've given me and kind of molding my thinking like this also. But I believe we depend on them for so many things. So at the same time mana own like you know mana individuality, mana personality and mana career should be in our own hands annadi I believe maybe these are the two reasons because of which నేను civil services వైపు వచ్చాను మ్యామ్. చాలామంది స్టూడెంట్స్ అనుకున్నది ఏంటంటే ప్లాన్ బి అనేది ఉండాల్సిన అవసరం ఉందా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అనేది. సో మీరేం అడ్వైస్ చేస్తారు? నేను ఎస్ అంటానండి, ప్లాన్ బి ఉండాలని నేను అనుకుంటున్నాను. బికాజ్ నా ఓన్ ఎగ్జాంపులే తీసుకొని ఐ హ్యాడ్ మై జాబ్ అండ్ ప్యారలల్గా ప్రిపేర్ అయ్యాను. బట్ ఐ వుడ్ సజెస్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ కాషన్ అండి. నా ఓన్ జర్నీలో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ నాకు జాబ్ అండ్ ఇది ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేయటం. నా థర్డ్ అటెంప్ట్లో 1.5 మార్క్తో పోయిందంటే నేను ఎంత రిగ్రెట్ అయ్యానంటే ఇంకొంచెం చదువుంటే వచ్చేది కదా అని. సో బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ మెంటల్ స్ట్రెస్ చాలా తగ్గుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మొన్న మండే రిజల్ట్ వచ్చింది, యాంగ్జైటీ లెవెల్స్ పీక్లో ఉండినాయి ఫ్రైడే నుంచి. సో బట్ ఐ న్యూ వస్తే అమేజింగ్, నాకు వాట్ ఐ వాజ్ విషింగ్ ఫర్ వస్తుంది, లేకపోతే ఐ కంటిన్యూ విత్ మై జాబ్ అని ఆ స్ట్రెస్ తగ్గుతుంది మనకి. బట్ అట్ ద సేమ్ టైమ్ బికాజ్ ఇట్ విల్ బీ ఛాలెంజింగ్, నేను ఏమంటారంటే మేబీ ఇఫ్ నాట్ అ ఫుల్ టైమ్ జాబ్ అట్లీస్ట్ పార్ట్ టైమ్గా ఆర్ యాజ్ అ ఫ్రీలాన్సర్ అలా చేస్తుంటే neither will we lose touch with our own subjects, at the same time we will get adequate time for preparation అన్నది నా ఒపీనియన్ అండి. కరెక్ట్. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం బుక్ లిస్ట్ అడగండి అని అడుగుతూ ఉంటారు. ప్లీజ్ వాళ్ళ కోసం బుక్ లిస్ట్ అని చెప్పగలుగుతారా? షూర్ మ్యామ్. మనది స్టాండర్డ్ బుక్ లిస్ట్ ఉంటుంది మ్యామ్ ప్రిపరేషన్కి, సివిల్స్ ప్రిపరేషన్కి. ఐ విల్ స్టార్ట్ విత్ హిస్టరీ బికాస్ దట్ ఈస్ ద మేజర్ థింగ్. మీ ఆప్షన్స్ ఏముంది? నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. సో హిస్టరీకి బిపిన్ చంద్రది ఎన్సీఆర్టీ ఉంటుంది మ్యామ్ 12th క్లాస్. అది నేను ఎండ్ టు ఎండ్ చదివాను, ఆ బుక్ ఎన్సీఆర్టీనే చదివాను నేను. హిస్టరీకి క్లాస్ నోట్స్ అండ్ ఎన్సీఆర్టీ అంతే. అండ్ పాలిటీకి లక్ష్మీకాంత్ సార్ది బుక్ ఉంటుంది, దట్ బుక్ నేను చదివాను. అండ్ అగైన్ క్లాస్ నోట్స్, ఏదన్నా క్లాస్ నోట్స్ ఉంటే మేక్ షూర్ దట్ యూ రీడ్ యువర్ ఓన్ నోట్స్ బికాస్ మనం రాసుకునేది. బట్ బుక్ లిస్ట్ అయితే ఇవి కీ బుక్స్. పాలిటీకి, జాగ్రఫీకి అయితే ఎన్సీఆర్టీస్ 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్. అండ్ ఎకానమీకి ఐ యూస్డ్ బుక్లెట్ మ్యామ్. నేను ఆల్రెడీ కాలేజ్లో చదివాను యాక్చువల్లీ. నాది బీటెక్ మేజర్ కంప్యూటర్ సైన్స్, మైనర్ ఎకనామిక్స్. సో కొంచెం టచ్ ఉండింది నాకు. ఐ యూస్డ్ కోచింగ్ బుక్లెట్ వాడాను, శ్రీరామ్స్ బుక్లెట్ అని ఉంటుంది. సో అది తెచ్చుకొని ఐ రెడ్ దట్ బుక్లెట్ ఎకానమీకి. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా అదే కోచింగ్ మెటీరియలే వాడాను బికాజ్ ఇట్ ఈస్ మోర్ క్రిస్ప్ ఐ ఫెల్ట్. ఐ ట్రై టు కీప్ ఇన్ మైండ్ మై ఓన్ కన్స్టెంట్ టైంతో. సో ఎప్పుడు క్రిస్ప్ది చదవటానికి ఐ వుడ్ ట్రై. ఎన్వైర్న్మెంట్కి శంకర్ ఐఏఎస్ అని బుక్ ఉంటుంది, ఆ బుక్ చదివాను. అండ్ రెస్ట్ ఆల్ ఆంథ్రోపాలజీ అయితే ఇట్ వాజ్ లైక్ కాంబినేషన్ ఆఫ్ సోర్సెస్. నాకు నా ఓన్ క్లాస్ నోట్స్ చదువుకునేదాన్ని నేను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆంథ్రోపాలజీ సింప్లిఫైడ్ అని ఐ ఫౌండ్ వన్ బుక్ టు బీ ప్రిటీ గుడ్ బికాజ్ చాలా టాపిక్స్కి వీ రీడ్ ఇన్ డెప్త్ మ్యామ్. అండ్ నేను అన్నట్టు ఎగ్జామ్లో అది గుర్తు రావటం చాలా కష్టం. సో కానీ ఆ బుక్లో హీ గివ్స్ జస్ట్ 1 or 2 pages ఎనీ టాపిక్. సో ఐ కైండ్ ఆఫ్ ట్రై టు రీడ్ దట్ లాస్ట్ మూమెంట్లో రివిజన్కి కానీ, లేదా జస్ట్ టు గెట్ అన్ అండర్స్టాండింగ్, మనకి ఏం అర్థం కావట్లేదు ఇన్ క్రిస్ప్గా కావాలంటే ఎలా అంటే ఆ బుక్ కూడా వాడాను నేను. ఓకే. అండ్ బ్రెయిన్ ట్రీ నోట్స్ అని ఉంటాయి సార్వి, కానీ అవి చాలా సెలెక్టివ్గా వాడాను నేను బికాజ్ సోర్సెస్ ఇస్ అన్ ఓషన్ మ్యామ్, చాలా ఉంటాయి. సో మనం సెలెక్టివ్గా చూసుకొని వాట్ ఈస్ రెలవెంట్ అండ్ టైంలో వాట్ ఈస్ ఇట్ దట్ వీ కెన్ రీడ్ అండ్ రివైజ్ బోత్, అవి చూస్ చేసుకున్నాను మ్యామ్. ఈ ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్
ఈ ప్రిపరేషన్ అంతా ఎక్కడ నడిచింది? అంటే కొంతమంది ఢిల్లీ అంటున్నారు, కొంతమంది హైదరాబాద్ అంటున్నారు. దీనికి ఒక మనకి జనరల్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఒక మెంటర్ అనే వాళ్ళు కూడా చాలా అవసరం కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఐఎమ్ గ్లాడ్ మ్యామ్ మీరు ఆ క్వశ్చన్ అడిగారు. అండ్ మేబీ దిస్ యాక్చువల్లీ ప్లాట్ఫామ్ చాలామందికి చెప్పడానికి. నేను ఢిల్లీకి వెళ్ళలేదు మ్యామ్, నా ప్రిపరేషన్ మొత్తం హైదరాబాద్లోనే అయింది. సో ఐ థింక్ ఇట్స్ మిస్కన్సెప్షన్, ఢిల్లీకి వెళ్తేనే అవుద్ది అని. ఈ రోజుకి అలాగే అంటారు. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతామండి అంటే ఢిల్లీకి పంపించేయండి, అక్కడ చాలా ఉన్నాయి అక్కడికి పంపించేయండి అంటారు. అక్కర్లేదండి, మన హైదరాబాద్లోనే బోల్డ్ అన్ని సోర్సెస్. ఏదో సినిమాలో చెప్పినట్టు ఈరోజు అన్ని హైదరాబాద్లో దొరుకుతున్నాయి మహేష్ బాబు అని. సో హైదరాబాద్లో ఆ ఫెసిలిటీ ఉందంటే నమ్మట్లేదు ఈ రోజుకి చాలా మంది. సో దట్స్ నైస్ యాక్చువల్లీ. హైదరాబాద్ ఇస్ అ బెటర్ ప్లేస్ టు ప్రిపేర్ ఆల్ దోస్ థింగ్స్. యా, డెఫినెట్లీ. హైదరాబాద్ అయితే ఐ సజెస్ట్ దట్ వీ నీడ్ నాట్ లీవ్ ఇట్ అండ్ గో సమ్వేర్ ఎల్స్ అండి. మేబీ ఇంకేదన్నా రిమోట్ ప్లేస్ మనకి ఫెసిలిటీస్ లేవు అంటే అనుకోవచ్చు. బట్ డెఫినెట్లీ హైదరాబాద్లో వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్, ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. అండ్ నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు కూడా అప్పుడు చాలామంది సజెస్ట్ చేశారు. బికాస్ జస్ట్ ఆఫ్టర్ ఎంబీఏ నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి మా కాలేజ్లో అక్కడ అఫ్కోర్స్ ఆల్ ఇండియా నుంచి ఉంటారు కదా అందరూ. లైక్ నో ఢిల్లీ ఈజ్ ద బెస్ట్, యూ హ్యావ్ టు గో టు ఢిల్లీ, అది ఇది అన్నారు. నా పర్సనల్ ఫీలింగ్ వాజ్ నేను ఢిల్లీకి వెళ్ళొచ్చు, వెళ్ళలేనని కాదు కానీ, బట్ ఐ ఫెల్ట్ అక్కడ స్ట్రగుల్ విల్ బి మోర్ దాన్ మై ఓన్ ప్రిపరేషన్. వాట్ ఐ ఫీల్ అండి ఈజ్ మన ప్రిపరేషన్లో వీ షుడ్ బీ మెంటలీ వెరీ పీస్ఫుల్. మనకి ఇంకేవో మన అకామిడేషన్ సరిగ్గా లేదు, మన ఫుడ్ సరిగ్గా లేదు, అక్కడ ప్లేస్ నచ్చక ఫ్యామిలీ వాళ్ళు మిస్ అవుతూ ఆ స్ట్రగుల్స్ అన్నీ ఐ థాట్ మే ఇంపాక్ట్ మై ఓన్ ప్రిపరేషన్. ఇన్ఫ్యాక్ట్ ఐ థాట్ బెటర్ అవన్నీ ఉన్న చోట ఐ ట్రై టు డూ మై ఎక్స్ట్రా బిట్. ఇవే నా సోర్సెస్, వీటితో హౌ కెన్ ఐ ఇంప్రూవ్ అని. సో మొత్తం నేను హైదరాబాద్లోనే చేశాను మ్యామ్ ప్రిపరేషన్ అంతా. మీ గురువు గారు అని అంటే ఎవరు చెప్తారు? గురువు అంటే చాలామంది ఓకే, యా, చాలామంది స్టూడెంట్స్ అదే అంటున్నాను కదా. యాక్చువల్లీ ప్రిలిమ్స్కి ఒక చోట ప్రిపేర్ అవుతున్నారు, మెయిన్స్కి ఒక చోట ప్రిపేర్ అవుతున్నారు, ఇంటర్వ్యూ కోసం, మాక్ ఇంటర్వ్యూస్ కోసం డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్తున్నారు. సో ఆల్ ఓవర్గా మనం, ఎందుకంటే గురువుని తలుచుకోవడం అనేది మన తల్లిదండ్రులు గురువుని తలుచుకోవడం అనేది సాంప్రదాయం కాబట్టి అడుగుతున్నాను. ఎంతమంది ఉంటే అంతమంది చెప్పండి, ఏముందో. సో డెఫినెట్గా ఎందుకంటే ఒక అచీవ్మెంట్ అయిన తర్వాత ఆ స్టూడెంట్, అరే నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ కదా, కనీసం నన్ను గుర్తు చేసుకోలేదని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఎస్ మ్యామ్. సో ఫస్ట్ మీరు అన్నట్టు డెఫినెట్లీ మై పేరెంట్స్ మ్యామ్. వాళ్ళే డే ఇన్ అండ్ డే అవుట్ నా జర్నీ చూసింది, నాతో పాటు ఉండి సపోర్ట్ చేసింది అయితే వాళ్ళే. బికాజ్ నేను అంటాను దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఫర్ అన్ ఇండివిజువల్, ఇట్స్ ఫర్ అ ఫ్యామిలీ అంటాను. బికాజ్ త్రూ అవుట్ దే సపోర్ట్, మనతో ఉన్నా లేకపోయినా, ఎవరైనా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ, ఎమోషనల్గా సపోర్ట్ చేస్తూ, ఫ్యామిలీస్కి మ్యామ్. సో దే ఆర్ ద కీ మెంటర్స్ అంటాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకు కోచింగ్ తీసుకున్నప్పుడు కూడా చాలామంది మెంటర్స్ ఉన్నారు మ్యామ్. నేను లా ఎక్సలెన్స్లో కోచింగ్ తీసుకున్నాను. అక్కడ ఫ్యాకల్టీ వర్ రియలీ వెరీ సపోర్టివ్, ద వే ద మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఆర్ సపోర్ట్ వాట్ ఎవర్. అక్కడ మెంటర్స్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ రాంబాబు సార్ కూడా కైండ్ ఆఫ్ గైడెడ్ అండ్ హెల్ప్ మీ. సో అండ్ బ్రెయిన్ట్రీలో గోపాలకృష్ణ సార్ ఉన్నారు. 1-to-1 సార్ చాలా గైడెన్స్ ఇచ్చేవారు నాకు. అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ, ఎగ్జామ్ తర్వాత మనం రాసిన దాని మీద వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి. యూజువలీ మనం మెయిన్స్ రాసిన తర్వాత ఇంకా ఓకే అయిపోయింది కదా అనుకుంటాం, బట్ అట్లా కాదు, యూ షుడ్ ఫోకస్ ఆన్ ఇంటర్వ్యూ అండ్ ఇఫ్ నాట్ ప్రిలిమ్స్కి రెడీగా ఉండాలి. సో అట్లాంటి ఇన్పుట్స్ అన్నీ చాలా ఇచ్చేవారు. సో యా, లాట్ ఆఫ్ పీపుల్ మ్యామ్, నేను ఇప్పుడు యాక్చువల్లీ లిస్ట్ ఇంకా చెప్పలేను, చాలా మంది గైడ్ చేశారు. ఇంతకీ మీ జర్నీలో మా ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా చూసారు లేదా? అది చెప్పలేదు మ్యామ్. నేను ఐ వాజ్ వెయిటింగ్ టు టెల్ యూ యాక్చువల్లీ. నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. మీరు ఫోన్ చేసినప్పుడు ఐ వాజ్ సో గ్లాడ్, బికాజ్ నా జర్నీ మొత్తంలో నేను టాపర్స్ది వీడియోస్ చూసేదాన్ని. బేసిక్లీ బికాజ్ వాళ్ళ జర్నీ తెలుస్తుంది, ఎవరి స్టోరీ ఏంటి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు చాలా క్యాండిడ్గా చెప్తారు మీ ఇంటర్వ్యూలో. సో వితౌట్ ఫెయిల్ నేను చూసేదాన్ని, తెలుసుకునేదాన్ని. ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపించేది నాకు. ఇప్పుడు మీరు అందులో మీ స్టోరీ కూడా యాడ్ అయ్యింది.
మీరు ఫోన్ చేసినప్పుడు ఐ కాంట్ టెల్ యూ హౌ గ్లాడ్ ఐ వాజ్ బికాజ్ ఐ లైక్ ఎప్పుడూ మిమ్మల్ని చూసేదాన్ని, మీ నుంచి ఫోన్ వచ్చేసరికి ఐ వాజ్ లైక్ వావ్ ఐ విల్ బి ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ ఇప్పుడు అనిపించింది. బట్ యా థ్యాంక్స్ టు యూ మ్యామ్, మీరు ఇట్లా వీడియోస్ చేస్తారు అండ్ లాట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ యాక్చువల్లీ కామ్ అండ్ క్వైట్గా ఉండొచ్చు, మేబీ దే డోంట్ నో ఎవరు ఏమి దే ఆర్ గోయింగ్ త్రూ, బట్ మీ దగ్గర వెన్ స్టూడెంట్స్ కమ్ అండ్ టెల్ ద జర్నీ వీ గెట్ టు నో ఓకే అందరూ ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత చేస్తున్నారు, నేను డిమోటివేట్ అవ్వద్దు, నేను ప్రిపేర్ అవ్వాలి అని ఇట్స్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అని ఐ ఫీల్. నిన్న నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఆయన ఎవరో మెసేజ్ చేశారు, అన్ని అటెంప్ట్స్ అయిపోయాయండి, నేను ఓసి అన్ని అటెంప్ట్స్ అయిపోయాయి, ప్రతిసారి 1 మార్క్లోనే పోయింది దాన్ని, ఇప్పుడు నేను ఏం చేయాలండి అని పెట్టాడు. ఓ మై గాడ్, నాకే చాలా బాధ అనిపించింది. అయ్యో బాబు ఇంకేం చెప్తాను నేను అసలు. ఇట్స్ హ్యూజ్ నాలెడ్జ్ కదా యాక్చువల్లీ. 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి అల్టిమేట్లీ మరి గవర్నమెంట్ దీని మీద ఏదైనా కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే మిగతా ఎగ్జామ్స్ అన్నీ వేరు, యూపీఎస్సీకి ప్రిపరేషన్ కానీ ఇయర్స్ టుగెదర్ మనం ఇన్వెస్ట్ చేయడం కానీ వేరు కదా అనిపించింది. గ్రేట్ థింగ్ యాక్చువల్లీ 4th అటెంప్ట్లో మీకు వచ్చింది. ఇంకా ఎన్ని అటెంప్ట్స్ మిగిలిన యాక్చువల్లీ మీకు? నాకు ఇంకా 2 అటెంప్ట్స్ ఉన్నాయండి. సో బట్ ఐ డోంట్ వాంట్ టు అటెంప్ట్ దట్. ఫైనల్గా ఇది నాకు చాలా ఫిక్స్ అయ్యారా? ఇప్పుడు ఐ డోంట్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు మ్యామ్. అవునా? సో సర్వీస్ని బేస్ చేసుకొని దెన్ ఐ టేక్ అ ఛాన్స్ ఐ థింక్. ట్రూ. వాట్ అబౌట్ అంటే మీ లైఫ్ అంటే ఈ 4th అటెంప్ట్స్ అప్పుడు కూడా మీ స్కెడ్యూల్ మార్చుకున్న విధానం ఏమన్నా ఉందా? అంటే మీ రెగ్యులర్ లైఫ్ని నేను ఇలా ఉంటే నేను ఎగ్జామ్ అచీవ్ చేయాలని కాబట్టి ఐ హ్యావ్ టు రిఫార్మ్ మై సెల్ఫ్ అని అనుకున్న పాయింట్స్ అని ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్. నేను యాక్చువల్లీ చాలా చేంజెస్ చేశాను నా డైలీ టైం టేబుల్లో. సో స్టార్టింగ్లో ఏమైందంటే వర్క్ కొంచెం ఓవర్లాప్ అయ్యేది, స్పిల్ ఓవర్ అయ్యేది. సో నేను అది స్ట్రెచ్ చేస్తూ ఎవ్రీడే ఐ వుడెంట్ గెట్ అ ఛాన్స్ టు రీడ్. అంటే చదివేదాన్ని, బట్ 1-2 అవర్స్ చదివితే సరిపోదు కదా. సో బట్ అప్పటి నుంచి నేను ఏం స్టార్ట్ చేశానంటే ఇదర్ మార్నింగ్ అండ్ డెఫినెట్లీ ఇన్ ది ఈవినింగ్. సో ఐ వుడ్ రీడ్. సో వీక్ డేలో మినిమం 4 to 5 hours. 5 hours అని టార్గెట్ పెట్టుకునేదాన్ని, 4.5 దాకా వచ్చినా చాలా అనుకునేదాన్ని. అది బికాజ్ ఐ వాజ్ వర్కింగ్. బట్ వీకెండ్స్ ఫుల్ చదివేదాన్ని. ఐ వుడ్ ట్రై నాట్ టు అవాయిడ్ దాట్ బికాజ్ అదొకటే మనకు టెస్ట్ రాయటానికి కానీ ఏదన్నా టైం వచ్చేది. సో అది ఐ ట్రై టు హ్యావ్ కన్సిస్టెన్సీ. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక్కొక్కసారి కుదిరేది కాదు నాకు. 4 hours కూడా టైం చదువుకోవడానికి టైం దొరికిన డేస్ కూడా ఉన్నాయి. బికాజ్ ఏదో ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంటుంది, ఏదో వర్క్ చేయాలి, స్ట్రెచ్ అవుతుంది వర్క్. కరెక్ట్. సో ఐ వుడ్ ఎయిమ్ దట్ అట్లీస్ట్ నేను న్యూస్ పేపర్ అన్నా కంపల్సరీ, ఐ విల్ నాట్ స్కిప్ దాట్. సో ఐ థాట్ కన్సిస్టెన్సీ ఈజ్ కీ అని ఐ అండర్స్టూడ్. నా సెకండ్ అటెంప్ట్ వచ్చేసరికి, సెకండ్ థర్డ్ అటెంప్ట్, అండ్ దట్ మేడ్ ద డిఫరెన్స్ అన్నది నా ఒపీనియన్ మ్యామ్. వాట్ అబౌట్ సినిమాలు అండ్ ఫ్రెండ్స్? నేను పెద్ద మూవీ బఫ్ మ్యామ్. చాలా తెలుగు సినిమాలు చూస్తూనే ఉంటాం మేము. సో నా ప్రిపరేషన్లో యాక్చువల్లీ లైక్ ఐ సెడ్ వీకెండ్స్ ఐ వుడ్ రీడ్, బట్ సాటర్డే ఈవినింగ్ కంపల్సరీ ఒక సినిమా కంపల్సరీ. మొన్న కోవిడ్ అప్పుడు కొంచెం తగ్గింది, థియేటర్స్ వర్ షట్ డౌన్ కాబట్టి, బట్ పక్క ఓటీటీలో వీ వుడ్ మన తెలుగు సినిమాల నుంచి బయటికి ఎక్స్ప్లోర్ కూడా చేశాను. అప్పటిదాకా ఒట్టి తెలుగు సినిమాలే చూస్తాను. మన పాండమిక్ లో అన్ని రకాల మలయాళం, హిందీ అన్ని సినిమాలు చూస్తాం. అది నేను కూడా నా లిస్ట్లో. ట్రూ. ఓకే. సో అంటే చాలామంది ఏం చెప్తారంటే, మేడం జనరల్గా మేము రోజు ఒక టైంకి లేవడం అనేది చాలా కష్టం, రోజు ఒక టైంకి పడుకోవడం అనేది చాలా కష్టం. ఈ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు డే స్కెడ్యూల్ అంతా ప్రాపర్గా నడుస్తూ ఉంటుంది. సో అది మెయింటైన్ చేయడం చాలా కష్టం అని. సో మీరేం చెప్తారు యాక్చువల్లీ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? డెఫినెట్గా మ్యామ్, ఒకటి మనం అనుకొని దానికి స్టిక్ అవ్వటం చాలా కష్టం. నేను మీతో అన్నట్టు నేను చేసుకున్నాను టైం టేబుల్, కానీ దాన్ని 100% నేను ఫాలో అవ్వలేదు. నేను ఐ వుడ్ జస్ట్ ఏం దట్ ఒక 75% ఫాలో అవుతే చాలు అనుకునేదాన్ని. బట్ మనం అది ముందే అనుకుంటే 50% ఫాలో అవుతాం. సో 100% అనుకొని ఫాలో అవుతే మనం ఈవెన్ ఇఫ్ యూ గెట్ టు 3/4 ఆఫ్ ఇట్, ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్. లైక్ ఐ సెడ్, ఎవ్రీడే మనము ఇన్ని అవర్స్ ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఫర్ షూర్ ఎవ్రీడే చదవాలి. అట్లీస్ట్ 1 hour అయినా 1.5 hour అయినా. డోంట్ లూజ్ దట్ సైకిల్. అది మిస్ అవ్వకుండా వీ హ్యావ్ టు రీడ్ అన్నది నా ఒపీనియన్ మ్యామ్.
కష్టం అవుతుంది, బట్ డోంట్ గివ్ అప్. ఏదో 2-3 days మిస్ అవుతుంది, లైక్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి, కజిన్స్ని కలుస్తాం, అయ్యో వాళ్ళు మిస్ అయిపోయింది అని. వీ షుడెంట్ బ్రేక్ దిస్. అవేం స్కిప్ చేయలేదు, అన్నీ అటెండ్ అయ్యారు. మా రిలేటివ్స్లో అడుగుతున్నారంటే, ఆ అమ్మాయి మేము అనుకోలేదే ఆ అమ్మాయికి వస్తుంది అంటే. నాట్ మై ఓన్ ఫ్యామిలీ, వెరీ వెరీ సపోర్టివ్ మ్యామ్. రిలేటివ్స్ అండ్ కజిన్స్ చిన్నప్పటి నుంచి బీన్ చాలా ఎంకరేజ్ చేస్తూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. బట్ వన్ ఆఫ్ మై కజిన్స్ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ. సో అమ్మాయి వాళ్ళు మొన్నే చూసారు, జస్ట్ 15-20 days బ్యాక్. వాళ్ళు అంటున్నారంట, ఓ అవునా మేము అనుకోలేదు అని. సరే అన్ని పార్టీస్కి వెళ్ళేదాన్ని, అన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యేదాన్ని. సో ఐ వుడ్ నాట్ లైక్ టు స్కిప్ దోస్, బికాజ్ మనకి ప్రిపరేషన్లో ఐ ఫీల్ అపార్ట్ ఫ్రమ్ అవర్ ఓన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రెస్ బస్టర్ సార్ట్స్ ఆల్సో. సో నాకు మూవీస్ ఒకటి, కజిన్స్తో కలవటం ఒకటి, ఈ రెండు నా వేస్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ ఇవి అంటే. రైట్. ఈ ప్రిపరేషన్లో నేను సివిల్ సర్వెంట్ అయితే ఇవి ఖచ్చితంగా నేను చేయాలి అని ఏదైనా కొన్ని పాయింట్స్ అని అనుకున్నారా? ఎస్ మ్యామ్, నేను అనుకున్నాను. నాకు ప్రిపరేషన్ అప్పుడే వెన్ ఐ వుడ్ రీడ్ అబౌట్ అవర్ ఓన్ కంట్రీలో వాట్ ఎవర్ సిచ్యువేషన్, నాకు అనిపించింది ఈ 2 areasలో నాకు వర్క్ చేయడానికి ఛాన్స్ వస్తే ఐ విల్ బీ వెరీ వెరీ గ్లాడ్ అని. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ మ్యామ్, ఈ రెండు. ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫౌండేషన్. ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. అండ్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు విచ్ ఐ ఫీల్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ. మనకి మనకి వెల్త్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెల్త్, బట్ అది డిస్ట్రిబ్యూషన్ అవ్వటం మన కంట్రీలో కొంచెం లైక్ అన్ఈవెన్గా అయింది. సో దాన్ని హౌ డు వి ఓవర్కమ్ అంటే, నా ఒపీనియన్లో ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ రెండు కనుక ఇఫ్ వీ ట్రై టు రిఫార్మ్, ఐ ఫీల్ వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ కంట్రీ. సో నేను అనుకున్నాను, ఛాన్స్ వస్తే టు వర్క్ ఇన్ దీస్ 2 sectors, ఐ విల్ బీ వెరీ వెరీ గ్లాడ్. ఇప్పుడు ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్? ఇప్పుడు మీకు ఇంకోటి ఉంటుంది ప్రెజర్ ఏంటంటే, మీ చదువుకున్న స్కూల్స్, కాలేజెస్, వర్క్ చేస్తున్న ఆఫీసు, వీళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని ఫెలిసిటేషన్ కోసం పిలవడం కానీ, లేకపోతే మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి పిలవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ న్యూ ఎరా ఇన్ యువర్ లైఫ్ యాక్చువల్లీ. అసలు ఎలా అనిపిస్తుంది వాళ్ళ ఫోన్ కాల్స్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ? I'm really glad ma'am, and I'm also so glad that andaru they are so happy. వాళ్ళు ఫోన్ చేసి నాతో, మమ్మీ డాడీతో మాట్లాడడం, they were expressing that we are so happy మాకు తెలిసిన అమ్మాయికి ఇలా వచ్చింది అంటే. యా రైట్ నౌ ఐఎమ్ లైక్ cloud9 అనుకుంటా. ఐఎమ్ వెరీ గ్లాడ్ అందరూ అప్రిషియేట్ చేయటం, అలా విష్ చేయటం. సో రిజల్ట్స్ వచ్చిన రోజు ఆ డే మాతో ఒకసారి అన్న షేర్ చేసుకుంటారా? ఆ రోజు వర్కింగ్ డే ఉండింది మ్యామ్, మండే. నేను మా మేనేజర్తో కాల్లో ఉన్నాను యాక్చువల్లీ, అండ్ ఫుల్ సీరియస్గా ఏదో డిస్కస్ చేస్తున్నాం. నా ఫోన్ బీప్ అవ్వటం స్టార్ట్ అయింది టెలిగ్రామ్ గ్రూప్లో, రిజల్ట్స్ ఆర్ అవుట్ అని. అండ్ మా మేనేజర్ చెప్తానే ఉన్నారు, ఆయన కాల్ కట్ చేయట్లేదు. ఐ వాజ్ లైక్, అండ్ ఒక 5-10 minutes అయిపోయింది అనుకుంటా, నాకేం మెసేజ్ రాలేదు. అనుకున్నాను అయిపోయింది ఈసారి, ఇంకా నా పేరు లేదనుకుంటా. లేదా చూస్తే ఎవరైనా మెసేజ్ చేస్తారు కదా, వి సా యువర్ నేమ్, కంగ్రాట్స్ అని. ఆల్రెడీ నేను ఫుల్ కొంచెం లో అయిపోయి ఉన్నాను అనమాట, బట్ చూసుకోవాలి కదా రిజల్ట్. సో 5-10 minutes అయింది, 10 minutes అవ్వలేదు అనుకుంటా, 5 minutes అయినట్టుంది. కాల్ అయిపోయింది, వచ్చి చూస్తున్నాను, ఇంకా ఫోన్ కంటిన్యూస్ బీప్ ఆర్ కాల్స్ వస్తున్నారు. లైక్ చూస్తే థ్యాంక్ గాడ్ నా పేరు ఉంది అనుకున్నాను. సో ముందు వరకు అయితే చాలా యాంగ్జైటీ ఉండింది మ్యామ్, మన పేరు లేకపోతే. బికాజ్ ఐ నో అ లాట్ ఆఫ్ మై ఓన్ ఫ్రెండ్స్, అ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ do a lot of hard work, and I don't think in any way I'm great or better than anybody else. In fact, they must have put in more hard work, but this exam is such okoksari we just don't clear it. Highly competitive exam. So maniki vastudo rado we don't know. Vallaki raanappudu in fact I felt bad because I also know their journey, how much they've worked hard. So yeah, I was very కొంచెం anxious but very glad that I finally made it to the list. Really wish you all success Pavithra, really. చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిలు ఎస్పెషల్లీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక అధికారినిగా చేతిలో ఒక పవర్ ఉన్న లేడీస్ అంటే అసలు చాలా సంతోషం అనిపిస్తుంది. లైఫ్లో ఇంకా ఎన్నో సక్సెస్ చూడాలని ఐడ్రీమ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బై ద వే, పవిత్ర గారి మదరు, సిస్టర్ ఉన్నారు.
అసలు జర్నీ అక్కడి నుంచి తెలుస్తుంది అనమాట. ఈ అమ్మాయి మనకు అన్నీ చెప్పరు కదా, సో అందుకని ఈసారి వాళ్ళ పేరెంట్స్ని సిస్టర్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో లెట్ us టాక్ టు దెమ్ వన్స్. పిలుద్దాం మరి. ఇప్పుడు మనతో పాటు పవిత్ర గారి మదర్ అనిత గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు అమ్మాయిలు నిజంగా ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది తల్లి సపోర్ట్ లేకుండా జనరల్గా 50% అబౌవ్ జరుగుతుంది. అవునండి. సో మీ వరకు మీ అమ్మాయి 3 attempts ఇచ్చారు, దిస్ ఇస్ 4th attempt యాక్చువల్లీ. ఈ 3 attempts అప్పుడు కూడా ఇయర్ బై ఇయర్ అమ్మాయి వయసు పెరిగిపోతుందేమో, అసలు అచీవ్ చేయగలదా లేదా, అచీవ్ చేయలేకపోతే పరిస్థితి డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఇన్నేళ్లలో? బేసికలీ పవిత్ర ఎలాంటిదంటే పట్టుదల అమ్మాయి అండి. నాకు ఐ హ్యాడ్ దట్ ఆస్పిరేషన్, నా కూతురే కానివ్వండి, ఇద్దరు డాక్టర్ అవ్వాలి, సివిల్ సర్వీసెస్ ఆస్పిరేషన్ నాకు చైల్డ్హుడ్ నుంచి ఉండింది. సో ఐ కుడ్ అచీవ్ ఇట్ ఇన్ మై డాటర్స్ ఫార్మ్. నా పెద్ద కూతురు షీఈ్ అ డెంటిస్ట్, ఐ మేడ్ హర్ అ డాక్టర్. చిన్నమ్మాయి పవిత్ర, ఐ గేవ్ హర్ మై బిట్ ఆఫ్ మైండ్, ఇలా చదివితే బాగుంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ HPS స్టూడెంట్ తను. ఆఫ్టర్ దట్ షీ కేమ్ ఇన్ టు ఐఐటి నుంచి IIM చేసింది. సో వాట్ ఐ వాంటెడ్ ఇస్ షీ షుడ్ హ్యావ్ అ బేస్. ఆడపిల్ల కాబట్టి వస్తుందా సివిల్ సర్వీసెస్లో ఫైన్, రాలేదనుకోండి తన లైఫ్ తనకు ఉండాలి. ఇప్పుడు తను చేసిన షీ టుక్ అప్ అ జాబ్, ఇట్స్ అ ఛాలెంజింగ్ జాబ్ ఫర్ హర్. షీ జస్ట్ డోంట్ హ్యావ్ టు లుక్ బ్యాక్ ఫర్ ఎనీథింగ్. ఏ ఇంటర్వ్యూకి పోయినా అదే అడిగారంట, ఇంత చదువు ఉంది నీకు, ఇంత యు ఆర్ ఎర్నింగ్, ఆర్ యూ ప్రిపేర్ టు కమ్ బ్యాక్ టు సివిల్ సర్వీసెస్ అనేసి. సో షీ సెడ్ ఎస్, ఐ వాంట్ టు డూ పబ్లిక్ సర్వీసెస్, ఐ డోంట్ మైండ్ టేకింగ్ ఇట్ అప్, ఇట్స్ అన్ ఆస్పిరేషన్ ఫర్ మీ, ఐ విల్ డూ దాట్ అందంట. అట్లా చిన్నప్పటి నుంచి చాలా పట్టుదలది. ఒక్క మార్క్ తక్కువ వచ్చినా స్కూల్లో టీచర్ని వెళ్ళి అడిగేది. ఓకే, యా నాకు ఎందుకు తక్కువ వచ్చింది, మీరు ఎందుకు ఇచ్చారు నాకు 99 అని అడిగేది. సో టీచర్ వుడ్ హ్యావ్ రియలీ ఫెల్ట్ బ్యాడ్, షీ వుడ్ గివ్ హర్ బ్యాక్. కావాలని ఆమె 1-2 సార్లు చేసింది అలాగా. సో షీ టుక్ బ్యాక్ దట్ 100 మార్క్. సో అండ్ మోర్ ఓవర్ షీ ఈస్ వెరీ స్పోర్టివ్ అండ్ షీ డజంట్ లుక్ లైక్ దట్. అంత పట్టుదలగా చదివే రకంలాగా ఉండదు, ఆడుతూ పాడుతూ చదువుకునేది. అండ్ వీ నెవర్ పుట్ దట్ స్ట్రెస్ ఆన్ హర్ అండి. ఓకే, వచ్చిందా ఫైన్, రాకపోతే తన చదువు ఉంది, తన జాబ్ ఉంది, తనకు తగినోడు వస్తాడు చేసుకుంటాడు అనుకున్నాను తప్పితే వీ నెవర్ పుట్ ఎనీ మెంటల్ ప్రెషర్ ఆన్ హర్. రియలీ షీఈస్ బ్లెస్డ్ అండి. మీలాంటి తల్లి దొరకడం తన అదృష్టం. నాకు ఉండిందండి అవ్వాలని, కానీ బట్ వీ నెవర్ ప్రెషరైజ్డ్ హర్. ఐ వుడ్ ఆల్వేస్ మారలీ సపోర్ట్ హర్ అండ్ సే వచ్చినా సరే రాకపోయినా పర్వాలేదు, వస్తే ఇట్స్ గుడ్, రాకపోయినా యూ గెట్ గోయింగ్ విత్ యువర్ లైఫ్, అంతే తప్పితే ఆ మారల్ ప్రెషర్ ఉండొద్దండి పిల్లల మీద. దట్స్ అన్ అడ్వైస్ ఐ వాంటెడ్ టు గివ్. నా విజిట్ ఐఎమ్ ఇన్ యువర్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కెమెరా. ఐ వాంట్ టు పుట్ దట్ సజెషన్ టు పేరెంట్స్. గివ్ దెమ్ అ ఛాన్స్ టు కమ్ అప్ విత్ దేర్ ఓన్ ఒపీనియన్స్. ఆఫ్టర్ దట్ యు గైడ్ దెమ్. ఇది మంచనో ఇది చెడనో తప్పితే మారల్గా వాళ్ళని ఇదే కావాలనో, చేయకపోతే ప్రపంచం లేదనో, వాళ్ళకి ఇష్టం లేదో చేయటం మటుకు పేరెంట్స్ దే షుడ్ నాట్ డూ దట్. దట్స్ రియలీ గ్రేట్ యాక్చువల్లీ. ఒకవైపు ఉద్యోగం పవిత్ర గారికి, ఇంకోవైపు UPSC ప్రిపరేషన్. ఈ 4 సంవత్సరాలు ఒక తల్లిగా తన స్ట్రగుల్ని, తన కష్టాన్ని మీరు చూసుంటారు. చాలా ఒక్కసారి అదేమైనా మాకు చెప్పగలుగుతారా? చాలా కష్టపడేదండి. బికాస్ షీ యూస్ టు బీ ఆన్ 24 అవర్స్లో క్లోజ్ టు 10 అవర్స్ పైన దే యూస్ టు టేక్ వర్క్ ఫ్రమ్ హర్. సో అది మేనేజ్ చేస్తూ వీకెండ్స్ మళ్ళీ చదువుకునేది. ఫస్ట్ IIMలో 1 year షీ టుక్ అ బ్రేక్. She asked for a break because she wanted to prepare for civils. ఆ తర్వాత she went back for campus selection. I was particular she should get campus selection అండి, బికాస్ దానికి ఉన్న విలువ వేరే చోట వస్తే ఉండదు. సో దే సెడ్ 1 year తర్వాత ఇట్స్ బెటర్ యూ టేక్ ఇట్, అదర్వైజ్ యూ మే హ్యావ్ టు గో ఫర్ ఆర్డినరీ ప్లేస్మెంట్స్ అంటే షీ వెంట్ బ్యాక్. 1 year ప్రిపేర్ అయింది టోటల్గా. ఇంకా Capgemini కంపెనీలో వెన్ షీ గాట్ ఇట్ వీ వేర్ హ్యాపీ. షీ వాస్ ప్లేస్డ్ ఇన్ హైదరాబాద్. నాకు పెద్ద దూరాలు వెళ్ళిపోవటం, పంపించేయటం ఇష్టం ఉండేది కాదు. సో ఇట్స్ బ్లెస్డ్, గాడ్ వాజ్ ఆన్ మై సైడ్. ఇక్కడ ఉండి చాలా కష్టపడేది. ఉదయం లేచి చదువుకోవటం, మళ్ళీ రాత్రి చాలాసేపు చదువుకోవటము, అండ్ మేనేజ్ విత్ హర్ వర్క్ వాట్ షీ హ్యాస్ టు డూ. వీకెండ్స్లో కష్టపడటం, దట్స్ హౌ షీ మేనేజ్డ్. అండ్ ఎగ్జామ్స్ ముందు చాలా మటుకు షీ వుడ్ కీప్ హర్ సెల్ఫ్ అలో. ఇంకా వేరే మూవీస్ ఒకటి చాలా షీఈ్ ఇంట్రెస్టెడ్. సో వెళ్ళటం అవన్నీ తగ్గించుకోవటము, లేకపోతే ఫర్ అ రిలాక్సేషన్ షీ వుడ్ కమ్ అవుట్ విత్ అస్. దట్స్ ఆల్. మీరేం చదువుకున్నారు? ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ-MSC జువాలజీ. ఐ డిడ్ మై B.Ed ఆల్సో. ఐఎమ్ అ గర్ల్ ఫ్రమ్ సెయింట్ ఆన్స్ హై స్కూల్. ఓకే. మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్ ఫ్రమ్ నిజామ్స్ కాలేజ్.
దాట్స్ గ్రేట్ రియలీ. ఓకే, మీరు ఎక్కడ జాబ్ ఏం చేయలేదు? యా, ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చిన ఆపర్చునిటీస్ ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై చిల్డ్రన్ అండి. సో ఐ థాట్ యాజ్ అ మదర్ ఫస్ట్ లెట్ మీ ఫ్రేమ్ దెమ్, బికాస్ మామూలు జాబ్కి బయటికి వెళ్ళిపోయి ఇంట్లో పిల్లల్ని చూసుకోకుండా ఇల్లు చూసుకోకుండా ఐ జస్ట్ డిడ్ంట్ వాంటెడ్ టు డూ దట్. సో వీఆర్ కంఫర్టబుల్ ఇన్ అ వే, లెట్ మీ మేనేజ్ మై హౌస్ ఐ థాట్. దాట్స్ రియలీ గ్రేట్. అదే కదా, నిజంగా చాలామంది అంటారు ఏంటంటే ఇంత చదువుకుని ఉద్యోగం చేయకపోతే ఎందుకు అని అంటారు. చదువు ఈజ్ నాట్ ఫర్ ద జాబ్ అనేది, దట్స్ ఫర్ నాలెడ్జ్. I worked and a few days I went to HPS because their principal was asking me, because Pavithra was a brilliant student. So she said, you keep coming to school very often kadandi, come as a substitute at least. She wanted me to continue there. బట్ నాకు ఎట్లుండేదంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ అక్కడే ఉండేవి, ఏ పనోళ్ళు చేయక, అండ్ మై హస్బెండ్ రషింగ్ అవే టు ఆఫీస్ అండ్ elder daughter one side, younger daughter one side. Elder daughter was in younger one in HPS, elder one was in St. Anne's. Okay. So I thought నా ఇల్లు సరిగ్గా లేని తర్వాత వచ్చి చేసుకోవటం ఇవన్నిటికంటే I told her. నిజం. After that ఇంకా I didn't try for a job at all. ట్రూ. నిజంగా ఎడ్యుకేషన్ కానీ కెరియర్ కానీ త్యాగం చేసి తల్లులందరూ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇల్లు అని ancestrally we have another school also for us and in Secunderabad మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ పెట్టారనమాట. సీతమ్మ గారి పరోపకారిణి బాలికా హై స్కూల్ అనేసి, ఇట్స్ దేర్ ఇన్ Secunderabad. Okay. So maybe it is there in our blood that my father's great grandfather గాంధీజీ గారు కూడా వచ్చారు ఆ గుడికి, ఐ మీన్ దట్ స్కూల్కి. యా, హీ కేమ్. ఆమెకి ఏముండేదంటే ఆడపిల్లలు షుడ్ బి ఆన్ పార్ విత్ మెన్. సో ఆడపిల్లల కొరికే ఆ స్కూల్ చేశారు. సో నా వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్, నేను మా ఆంటీస్, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ స్కూల్. ఇట్స్ బీన్ గివెన్ టు గవర్నమెంట్, బట్ వీ స్టాండ్ యాజ్ అ కమిటీ మెంబర్స్ దేర్, డూ అవర్ బిట్ టు దట్ స్కూల్. ఇప్పుడు కోఎడ్ చేశారనమాట ఆ స్కూల్ని. సో దట్ మోటివేషన్ దే వాంటెడ్ ఫర్ అ గర్ల్ చైల్డ్. ట్రూ. షీఈస్ నోవే లెస్ అనేసి మేబీ ఇన్హెరిటెన్స్ అలా వచ్చిందేమో మాకు కూడా. సో ఐ థింక్ దట్ గర్ల్స్ షుడ్ ఆల్సో బీ గివెన్ అ ఛాన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ మదర్, ఇద్దరు పిల్లల్ని చదివించారు, వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, ఇప్పుడు చాలా మంచి ప్రొఫెషన్స్లో సెటిల్ అయి ఉన్నారు. పెద్దమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ చేశారు. అవునండి. వారు కూడా IRS ఆఫీసర్. అవునండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకా పెళ్ళికుంది, మీకు బోల్డెన్ కాల్స్ వస్తాయి, మీతో పాటు నాకు కూడా వస్తాయి. డౌట్ పెళ్లి పెద్దగా మీరే నిలబడి మంచి సంబంధం చూసి పెట్టండి నాకు. నాకు ఇది ఎక్స్ట్రా బటన్ అయిపోయింది ఇప్పుడు. యాక్చువల్లీ ఇలా ఏమనుకుంటున్నారు మా యాక్చువల్లీ అంటే పాపని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాళ్ళు అయితే మా అమ్మాయికి సూట్ అవుతారని. సివిల్ సర్వీసెస్ వాళ్ళు అంటేనే ఇంట్రెస్ట్ ఉందండి. వచ్చాయి సంబంధాలు ఇంతకు ముందు, బట్ ఐ డెంట్ థింక్ ఆఫ్ ఇట్. ఎందుకంటే తన కెరియర్ ఉంది కనుక ముందు, ఐ డెంట్ వాంటెడ్ టు డిస్టర్బ్ హర్. కరెక్ట్. సో ఐ ప్రిఫర్ దట్ కేటగిరీ ఓన్లీ అంటే. దట్స్ రియలీ గుడ్. ఈ 4 yearsలో ఒకవైపు ఉద్యోగం ప్రిపరేషన్లో ఇంటికి సంబంధించిన వర్క్స్ నేనేం చేయలేదండి, అమ్మ ఎప్పుడు తిడుతూ ఉంటుంది అని అంది. సో యాజ్ ఎ మదర్ మీరు అనుకుంటారు నిజంగా అమ్మాయి ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత ఒక మంచి అధికారినైనా కూడా ఇంటిని చూసుకునేంత ఇది కూడా ఉండాలని మీరు ఫీల్ అవుతారా? ఏముందండి, తనలో అది ఉంది. ఏంటంటే తన పని తను చేసుకుంటా ఉంటుంది. సపోజ్ షీ థింక్స్ దట్ షీ హ్యాస్ టు డూ సంథింగ్, నిమిషంలో సదరేసుకుంటుంది. నిమిషంలో షీ కెన్ కుక్ ఎనీథింగ్, షీ కెన్ డూ. ఓన్లీ థింగ్ ఇస్ తన మనసులోకి రావాలి, చేయాలి అనేసి. సో ఫార్ ఏంటంటే మేము చేసేవాళ్ళం ఉన్నాము, వెనక చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అసెల్ఫ్ బికాస్ షీ వాజ్ ఇన్ హాస్టల్. ఐఐఎం చదివినప్పుడు హాస్టల్లో ఉండింది, ఐఐటీలో హాస్టల్లో ఉండింది. షీ వుడ్ మేనేజ్ టు లివ్ ఆన్ హర్ ఓన్. తనకి తెలుసు హౌ టు స్టే. తన మటుకు తను కూడా తన రూమే కానీ ఏదైనా ఒకసారి నేను వెళ్ళి కమెంట్ చేసిన నెక్స్ట్ మూమెంట్ ఎవ్రీథింగ్ విల్ బి స్పిక్ అండ్ స్పానిక్. తన వార్డ్రోబ్సే కానివ్వండి, కుకింగ్ ఆల్సో. నౌ డేస్ ఏంటంటే దే సీన్ దట్ యూట్యూబ్ అండ్ డూ ఇట్. మమ్మీ నీకు ఎట్లా తెలుసు ఉప్పు ఎంత వేయాలి, మమ్మీ నీకు ఎంత తెలుసు ఇట్లా చేస్తావు అంటారు. సో మాకు అట్లా నేర్పారు. వీ నో దట్స్ హౌ. సో షీ డస్ ఆల్ దట్ ఆల్సో. ఇట్ కమ్స్ టు హర్, షీఈస్ దేర్. అండ్ మాకు కూడా ఇంట్లో షీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ సో మెనీ థింగ్స్ షీల్ టేక్ కేర్ అండి. ఎవ్రీథింగ్. దో ఐ డోంట్ హ్యావ్ అ సన్, ఏది కావాలన్నా కూడా డూ దిస్ ఫర్ అస్ అంటే షీ స్పేర్స్ టైమ్, షీ డస్ ఎవ్రీథింగ్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ డోంట్ నో అండి. రియలీ మ్యామ్, మీలాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ మదర్స్ వెనకాల అమ్మాయిలకు ఉండాలి. So one message what I want to tell you, Anjali, is parents should always give a chance to a child to first come up what are their ideas. Later on, you give your bit of suggestion.
ఐ డోంట్ లైక్ ఇంపోజింగ్ థింగ్స్ బికాజ్ ఇప్పుడు ఎన్నో వింటున్నాం మనం, పిల్లలు డీవియేటింగ్, నాట్ కమింగ్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్. యాజ్ అ పేరెంట్ ఫస్ట్ వీల్ డూ వాట్ వీ హ్యావ్ టు డూ టు దెమ్, later on we'll correct them if they are wrong. True. And guide them in the right manner. Great, ma'am. Really, thank you so much for your coming, ma'am. Thanks a lot, ma'am. Thank you so much for being with you. ఇప్పుడు మనతో పాటు పవిత్ర గారి సిస్టర్, ఐ థింక్ అక్కే కదా మీరు, దివ్య ఐశ్వర్య గారి విత్ మీ రైట్ నౌ. హాయ్ అండి. హలో అండి, నైస్ మీటింగ్. నైస్ మీటింగ్ అండి. రియలీ మీరు డెంటిస్ట్ అని చెప్పారు. అవునండి. అవునా? పెరియోడాంటిస్ట్ అండి. సూపర్. ఇక్కడే ఉందా హైదరాబాద్లో? అంటే బికాస్ ఆఫ్ మై హస్బెండ్స్ పోస్టింగ్ ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాము, బట్ అదర్వైజ్ హైదరాబాద్లోనే మొత్తం పుట్టి పెరిగిందంతా అయితే హైదరాబాద్లోనే. దట్స్ నైస్. మీ వారు ఐఆర్ఎస్ అని చెప్పాను మేడం. కంగ్రాచులేషన్స్. ఇంకొక సివిల్ సర్వెంట్ మీ ఫ్యామిలీలో యాడ్ అయ్యారు. అవునవును. ఏమంటున్నారు మీ వారు? అంటే ఆయన మోర్ ఎక్సైట్ అనమాట చెప్పంగానే, ఇలా అలానని ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని ఇట్లా. సో హీ వాజ్ గైడింగ్ హర్ అనమాట, నీ ర్యాంక్కి ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, వాట్ ఆర్ ద ప్రాబిలిటీస్ అని, వాట్ ఎవర్ ఫ్యూ థింగ్స్ హీ న్యూ కొంచెం షేర్ చేసుకొని హీ వాజ్ మోర్ ఎక్సైటెడ్ అనమాట. ఆయన నెల్లూరులోనే ఉన్నారు, సో అది చెప్తా ఉంటే హీ వాజ్ మోర్ ఎక్సైటెడ్ అనమాట. వీళ్ళిద్దరు సిస్టర్స్లో మీరు చూసే ఉంటారు, చక్కగా మంచి స్మైల్తో మాట్లాడతారు, అవతల వాళ్ళని చాలా ప్లెజెంట్ చేసేసి. నిజంగాను సచ్ ఏ వండర్ఫుల్ క్వాలిటీ దట్ ఈస్ రియలీ. థ్యాంక్ యూ అండి. నాకెంత సంతోషం అనిపించింది అంటే, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ మదర్ సపోర్ట్ మీకుంది. ట్రూ అండి కదా? ట్రూ అండి. ఇట్స్ అవర్ పేరెంట్స్ మోటివేషన్, సపోర్ట్ అండ్ గైడెన్స్. అది లేకపోతే ఏ స్టేజ్లో అన్నా ఎనీబడి విల్ లేని ముందుకు వెళ్ళడం కష్టం. సో వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే అడుగడుగున ఎనీథింగ్ వి వాంట్, చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి, మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టకుండా, ఇబ్బంది పడకుండా ప్రతిదీ ఆలోచించి, డెఫినెట్లీ ద క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ వాట్ ఎవర్ వీఆర్ టుడే. ఇప్పుడు మీ సిస్టర్ గురించి చెప్పాలి మీకు. ఎలా తను ప్రిపేర్ అయింది, ఎంత కష్టపడింది అంటే మీరు ఏం చెప్తారు? షీఈ్ యాక్చువల్లీ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి షీఈ్ అ వెరీ స్పోర్టివ్ చైల్డ్, వెరీ టాలెంటెడ్. అండ్ ఏదున్నా అంటే మా సిస్టర్ని పొగడ్డం కాదు, బట్ చిన్నప్పటి నుంచి షీఈ్ ఆల్వేస్ బీన్ ఫస్ట్ త్రూ అవుట్. తన ఆల్ అమంగ్ ద సెక్షన్స్ కూడా అనమాట. సో తనకి పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో షీ యూస్ టు డూ పెయింటింగ్ ఎట్ స్కూల్, అండ్ వాళ్ళ ఎగ్జిబిషన్స్లో కూడా ద ప్రిన్సిపల్ టుక్ హర్ పెయింటింగ్ బికాస్ షీ లైక్డ్ హర్ పెయింటింగ్ అని. సో సచ్ థింగ్స్ ఆల్వేస్ షీ వాజ్ లైక్ దట్. అండ్ కాకపోతే చిన్నప్పటి నుంచి అది ఉండింది, ఐఏఎస్ అవ్వాలి అన్నట్టు ఉండిందనమాట. So but still slowly she kept grooming, and tanak tane she got into, as you know, she did her IIT then IIM, and later she got into a job also, but she didn't give this up anamata. Back of the mind this was there for her, I have to achieve anani. Inka finally she did it and she made all of us so proud. Really? Yeah. Results వచ్చిన రోజు తనకు కాల్ చేశారా మీకు? ఏమన్నారు? నేను ఇక్కడే ఉన్నానండి. లక్కీలీ ఐ వాజ్ హియర్. సో ఐ వాజ్ మోర్ టెన్స్డ్ ఆల్సో. ఏం చెప్తుందో, లిస్ట్లో పేరు ఉందని చెప్తుందా లేదని చెప్తుందా అని ఐ వాజ్ ఆల్సో టెన్స్డ్. అండ్ షీ వాజ్ లైక్, అక్క మై నేమ్ ఇస్ దేర్ అంటే ఐ డెంట్ హ్యావ్ వర్డ్స్ అనమాట. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. That's true. Really, once again, congratulations. Total whole your family. Thank you. Really, final గా యాక్చువల్లీ ఇలా 3-4 అటెంప్ట్స్ ఇచ్చి ఇంకా ప్రయత్నించే వాళ్ళ కోసం మనకి అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? బేసికలీ ఫ్యామిలీ సపోర్ట్ ఎస్ ఇస్ ఫస్ట్ థింగ్ అండి. సెకండ్, స్టూడెంట్ ఆస్పిరెంట్ ఎంత పట్టుదలతో ఉన్నారు, వాళ్ళ డిటర్మినేషన్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యాజ్ యూ నో ఇట్స్ అ వెరీ టఫ్ జర్నీ. మధ్యలో ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా దే వర్క్ హార్డ్, అండ్ అది మెయిన్ థింగ్. సెకండ్, ఫ్యామిలీ సపోర్ట్ అనేసరికి వాళ్ళ టెన్షన్స్లో వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి వీ ఆల్సో ఫేస్డ్, తను చదువుకుంటూ వర్క్ చేసుకుంటూ చేస్తున్నది కాబట్టి అప్పుడప్పుడు షీ వుడ్ లూజ్ అట్ బ్యాలెన్స్ అట్ టైమ్స్. సో మనం అది అర్థం చేసుకొని నాట్ థింక్ అదర్వైజ్ దట్ షీస్ గెటింగ్ కొంచెం ఇదైంది అని మనం అర్థం చేసుకొని వాళ్ళకి వాట్ దే వాంట్ అని చూసుకుంటూ ఉంటే, వితౌట్ బీ రియాక్టింగ్ దట్ అన్నెసర్లీ నా మీద ఏదో ఇరిటేట్ అయిందనో, అన్నెసర్లీ సంథింగ్ హ్యాపెండ్ అని అనుకోకుండా వాళ్ళని అర్థం చేసుకొని జస్ట్ గివ్ దెమ్ సమ్ టైమ్ సో దట్ దే బికమ్ నార్మల్. అండ్ దట్ వేస్ ఐ ఫీల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఇట్ కుడ్ బీ పాసిబుల్ అని. ఉంటేనే అని కాదు, ఉంటే బాగుంటుంది అని. Little things, of course, because I was working, not much of help from my side, but little help, like what we can do from our side will be some personal guidance and moral support basically.
మనం పక్కన లేకపోయినా జస్ట్ మారలీ గివింగ్ దెమ్ సమ్ గుడ్ వర్డ్స్ అండ్ మోటివేటింగ్ దెమ్. బికాస్ ఎప్పుడన్నా తన అటెంప్ట్లో ఆబ్వియస్లీ తనకి రానప్పుడు షీ వాజ్ డెఫినెట్లీ డిప్రెస్డ్, ఐ కుడెంట్ మేక్ ఇట్ అని దే ఫీల్ లో. అట్లాంటప్పుడు వీ బీయింగ్ బై దే సైడ్ అండ్ సపోర్టింగ్ దెమ్, ఐ థింక్ స్లోలీ విల్ సీ ఎండ్ ఆఫ్ ఇట్ షుడ్ బి అ హ్యాపీ ఎండింగ్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య ఫర్ యూ కమింగ్. You're most welcome, Andy. Thank you for calling me. Thank you.